Hey guys, how are you all? So yes, welcome to my channel, Life of Larry. సో సీమంతం వీడియో రిలీజ్ అయిపోయింది, అవన్నీ నా లుక్స్ అన్నీ రిలీజ్ అయిపోయాయి కదా. సో ఈరోజు స్పెషల్ వీడియో ఏంటి అంటే జెండర్ ప్రెడిక్షన్. సీమంతంలో మా రిలేటివ్స్ అందరి చేత నాకు ఎవరు పుడతారు ఏంటి అనేది ఒక జెండర్ ప్రెడిక్షన్లా చేసామన్నమాట. సో ఆ వీడియో ఈరోజు మీ అందరి కోసం. సో మా అన్నయ్య అనౌన్స్ చేసిన తర్వాత సో మా కజిన్స్, రఘు వాళ్ళ కజిన్స్ అందరూ ఇంకా దే స్టార్టెడ్ ప్రెడిక్టింగ్ అనమాట. సో మీరందరూ కూడా ప్రెడిక్ట్ చేసి చెప్పండి కింద కమెంట్స్లో, నాకు పాప పుట్టుతుందా బాబా పుడతాడా అని చెప్పి. సో వెరీ ఎక్సైటెడ్. ఇది నేను ఈ చాట్ ఇన్స్టాగ్రామ్లో చూశాను, బోర్డ్కి రాసి ఉంచారనమాట. సో నేను ఐ ట్రైడ్ గెటింగ్ ఇట్, బట్ నాకు అది కుదరలేదు. సో అందుకని ఏం చేసామంటే ప్రింట్అవుట్ షాప్స్ ఉంటాయి కదా, సో మనకి పోస్టర్స్ అవన్నీ బ్యానర్స్ అన్నీ కడతారు. సో అక్కడికి మా అన్నయ్య వెళ్ళి ఇది గూగుల్ నుంచి డౌన్లోడ్ చేశాను ఈ పిక్చర్, ఇది ఇచ్చి దీన్ని పెద్దది చేయించి ఒక పెద్ద చార్ట్ లాగా చేయించాడు అనమాట. అది ఒక పెద్ద పోస్టర్ లాగా. సో అది నాకు ఫ్యూచర్లో కూడా నా బేబీకి చూపించుకోవడానికి బాగుంటుందని చెప్పి అనిపించింది. సో అదేం చేసామంటే మా కమ్యూనిటీ హాల్ అక్కడ గ్లాస్కి పెట్టాము. సో అందరికీ రాయటానికి కూడా వీలుగా ఉండింది అనమాట. వెరీ హ్యాపీ. చాలామంది కరెక్ట్గానే ప్రెడిక్ట్ చేశారు మేబీ. యా, క్యూటెస్ట్ పార్ట్ ఏంటి అంటే మా కజిన్స్ పిల్లలు కూడా, వాళ్ళు కూడా అత్త గెస్ చేస్తామని చెప్పి నా దగ్గరకు వచ్చి మరీ చెప్తుండే. అమ్మాయి పెడుతుందని కొంతమంది, అబ్బాయి పెడుతుందని కొంతమంది. చూద్దాం ఎవరి ప్రిడిక్షన్ కరెక్ట్ అవుతుందో. అండ్ నాది మా ఆయన ప్రిడిక్షన్లో అయితే మా ఆయన అయితే అబ్బాయిని, నేనైతే అమ్మాయిని గట్టిగా ఫిక్స్ అయ్యాను. నాకైతే పాప కావాలి. చూద్దాం ఎవరు పుడతారు. ఇక్కడ నేను రెడీ అయిపోతున్నాను అనమాట. చూసారు కదా, బేసిక్గా సీమంతం టైంలో కొంచెం ముందే రెడీ అవ్వడం స్టార్ట్ చేశాను, ఎందుకంటే 2 అవుట్ఫిట్స్ ఉంటాయి. అండ్ ప్రీప్లేటింగ్ అని ఎంత తను చూసుకున్నా సరే 2 అవుట్ఫిట్స్కి కరెక్ట్గా రెడీ అవ్వాలి. అండ్ రెగ్యులర్గా కాకుండా కొంచెం డిఫరెంట్గా రెడీ అవుదాము అని అనిపించింది. సో కొంచెం 1-2 హెయిర్ స్టైల్స్ ట్రై చేద్దాము అని. అండ్ మామూలు టైంలో కొంచెం మనకు ఓపిక ఉంటుంది. సో ప్రెగ్నెంట్గా ఉన్నప్పుడు కొంచెం అలసిపోతుంటాం కనుక కొంచెం ముందు రెడీ అవ్వడం బెటర్ అని అనిపించింది అనమాట. అండ్ మీ అందరికీ తెలుసు, నేను లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను, సంధ్య గారు వచ్చేసారు. షీ స్టార్టెడ్ డూయింగ్ మై మేకప్, హెయిర్ అండ్ ఆల్. సో అలానే రవి గారు కూడా వచ్చేసారు ఫొటోస్ తీసుకోవడానికి. అది కూడా అయిపోతుంది వన్స్ రెడీ అయిపోయిన తర్వాత. సో బేసిక్గా నా ఫస్ట్ శారీకి నేను చెప్పినట్టు నా థీమ్ డెకరేషన్, సో దాంతో ఫస్ట్ ఫొటోస్ దిగేస్తే అయిపోతుంది. ఎందుకంటే సెకండ్ శారీ వేసేసరికి మనకి మొత్తం గంధం, అక్షింతలు అన్నీ వేసేస్తారు కదా. సో ఫస్ట్ ఇది కొంచెం ఫొటోస్కి బాగుండేలా రెడీ అవుతున్నాను అనమాట. చూసారు కదా, అలా రెడీ అయిపోయాను అనమాట. నా 2 లుక్స్ అవి ఒకటి గ్రీన్ అండ్ రెడ్ శారీ, ఇంకొకటి ఆరెంజ్ అండ్ గ్రీన్ అండ్ రెడ్ నేను విఘ్నేశ్వర సిల్క్స్లో తీసుకున్నా. అండ్ ఆరెంజ్ వన్ మీ అందరికీ తెలుసు చిల్లాపల్లిలో తీసుకున్నాను, బ్యూటిఫుల్ వీవర్స్ వాళ్ళు. అండ్ నా స్పెషల్ అట్రాక్షన్ ఇక్కడ నా బ్లౌజ్ సెకండ్ శారీకి చాలా చాలా బ్యూటిఫుల్గా చేశారు అలికా బొటిక్ వాళ్ళు. నా ఇన్స్టాగ్రామ్లో కూడా ఉంది, నేను కావాలంటే కింద డిస్క్రిప్షన్లో పెడతాను. అండ్ చాలా బ్యూటిఫుల్, నా శారీకి మ్యాచ్ అయ్యేటట్టు చేశారు. ఐ రియలీ లవ్డ్ ఇట్. అండ్ యా, అలా జరిగిందనమాట. లాస్ట్కి వచ్చేసరికి చాలా టైర్డ్ అయిపోయాను. అంటే 9th month అటు ఈవినింగ్ టైమ్స్ కదా, కొంచెం బాగా టైర్డ్ అయిపోతాము. బట్ స్టిల్ చాలా హ్యాపీగా జరిగింది నా నియర్ అండ్ డియర్ వన్స్తో. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్.